గత ప్రభుత్వంలాగే కాంగ్రెస్ ప్రభుత్వం పనితీరుందన్నారు బీజేపీ నేతలు. 6 గ్యారంటీల గురించి బీఆర్ఎస్ ఏనాడు అసెంబ్లీలో మాట్లాడలేదన్నారు. బీజేపీ సౌత్ పైన ఫోకస్ పెట్టిందన్నారు. రాబోయే ఎన్నికల్లో తెలంగాణలో బీజేపీ అధికారంలోకి వస్తుందని ధీమా వ్యక్తం చేశారు. అకాల వర్షాలకు నష్టపోయిన రైతులకు అండగా ఉంటామన్నారు బీజేపీ నేతలు. హైదరాబాద్ స్థానిక సంస్థల ఎమ్మెల్యే ఎన్నికల్లో పార్టీలకు అతీతంగా కార్పొరేటర్లు ఓటేయాలన్నారు కేంద్ర మంత్రి బండి సంజయ్. నిజమైన హిందువులైతే ఎంఐఎంకు ఓటేయొద్దని హాట్ కామెంట్ చేశారు. 6 గ్యారంటీలపై అసెంబ్లీలో ఏనాడు బీఆర్ఎస్ మాట్లాడలేదన్నారు. కేసీఆర్ బాటలోనే కాంగ్రెస్ నడుస్తోందని విమర్శించారు. రేషన్ బియ్యంలో 37 రూపాయలు కేంద్రం వాటాలేదని మంత్రి ఉత్తమ్ కుమార్ రెడ్డి చెప్పగలరా అని ప్రశ్నించారు సంజయ్. బీఆర్ఎస్ పార్టీ కాంగ్రెస్ పార్టీ కార్పొరేటర్ నెక్స్ట్ మీరు కార్పొరేటర్ గెలవాలి. మీకు ఇందులో వద్దా అసదుద్దీన్ ఓవైసో, సలావుద్దీన్ ఓవైసో, ఇంకోటి అక్బరుద్దీన్ ఓవైసో వీళ్ళు వచ్చి ఓటు గెలిపిస్తారు మిమ్మల్ని? లేకుంటే వాళ్ళకి తోడుగా కేసీఆర్, రేవంత్ రెడ్డి గారు వచ్చి గెలిపిస్తారా మిమ్మల్ని? హిందువులు గెలిపిస్తారు మిమ్మల్ని. 80% ఉన్న హిందువులు గెలిపిస్తారు. మీ ఆది నాయకుల మాటలు విని మీరు ఓటింగ్ కు రాకుండా లేకుంటే ఓటింగ్ వచ్చి ఎంఐఎం పార్టీకి ఓటేస్తే భవిష్యత్తులో మిమ్మల్ని ఎవ్వరు కాపాడలేరు. సౌత్ పైన బీజేపీ ఫోకస్ పెట్టిందన్నారు ఎంపీ డీకే అరుణ. రాబోయే ఎన్నికల్లో తెలంగాణలో బీజేపీ అధికారంలోకి వస్తుందన్నారు. కాంగ్రెస్ బీఆర్ఎస్ ఒక్కటే అన్నారు. అందుకే తమిళనాడులో జరిగిన స్టాలిన్ సమావేశానికి వెళ్లారన్నారు. తెలంగాణ కానీ సౌత్ పైన భారతీయ జనతా పార్టీ పెద్ద ఎత్తున ఫోకస్ పెట్టింది. సో తెలంగాణలో మొన్న సక్సెస్ఫుల్గా 8 మంది ఎంపీలను గెలిచాం. సో ఆంధ్రాలో కూడా మన ఎంపీలు గెలిచారు. సో తెలంగాణ ఇక్కడ ఎన్డీఏ ప్రభుత్వంలో, ఆంధ్రాలో ఎన్డీఏ ప్రభుత్వంలో ఉన్నారు ఇక్కడ. సో తెలంగాణలో ఇండివిజువల్గా భారతీయ జనతా పార్టీ పోటీ చేస్తాను. సో ఇక్కడ అక్కడ 2 చోట్ల కూడా ఎన్డీఏ ప్రభుత్వం తప్పకుండా వచ్చే ఎన్నికల్లో బ్రహ్మాండంగా తెలంగాణలో స్వతంత్రంగా బీజేపీ గవర్నమెంట్లోకి వస్తుంది. హనుమాన్ శోభయాత్ర హిందువుల ఐక్యతకు నిదర్శనమన్నారు నిజామాబాద్ ఎంపీ అరవింద్. త్వరలోనే దేశంలో తెలంగాణలో రామరాజ్యం తెస్తామన్నారు. ఇందూరు నుంచి రామరాజ్య స్థాపన ప్రారంభమవుతుందన్నారు. హైదరాబాద్ తర్వాత రాష్ట్రంలో 2వ అతిపెద్ద హనుమాన్ శోభయాత్ర నిజామాబాద్ లో జరుగుతుందన్నారు. సనాతన ధర్మ, హిందూ రాష్ట్ర స్థాపన, హిందువుల ఐక్యత ఇవన్నీ కూడా బలపడతా ఉన్నాయి భారతదేశంలో. మీ అందరి ఆశీర్వాదం, ఆంజనేయ స్వామి ఆశీర్వాదంతో తెలంగాణలో కూడా బలమైన రామరాజ్య స్థాపన చేకూరాలని నా మనస్ఫూర్తిగా ఇందూరు గడ్డ మీద నుంచి కోరుతా ఉన్నాను. గర్వంగా చెప్తా ఉన్నాను, తెలంగాణలో రామరాజ్య స్థాపనకి ఇందూరు గడ్డనే పునాది బలంగా చేస్తాం. బీజేపీ గావ్ చెలో బస్తీ చెలో కార్యక్రమంలో భాగంగా సిద్దిపేటలో పర్యటించారు ఎంపీ రఘునందన్ రావు. కేంద్ర ప్రభుత్వ పథకాలపై ఇంటింటికి తిరిగి ప్రజలకు అవగాహన కల్పించారు. రేషన్ షాప్ లో ఉచిత బియ్యం పంపిణీ చేశారు. వడగళ్ల వానతో దెబ్బతిన్న పంట పొలాలను పరిశీలించారు. బాధిత రైతులకు అండగా ఉంటామని హామీ ఇచ్చారు రఘునందన్. ఆదిలాబాద్ జిల్లా రైల్వే స్టేషన్ ను సందర్శించి డీఆర్ఎం ప్రదీప్ కాంబ్లేను కలిశారు. ఆదిలాబాద్ ఎంపీ నాగేష్, ఎమ్మెల్యే పాయల్ శంకర్ అదనపు రైళ్లకు ట్రాక్ ను పొడిగించాలని కోరారు. అలాగే రైల్వే అండర్ బ్రిడ్జ్, రైల్వే ఓవర్ బ్రిడ్జ్ పనులను త్వరగా పూర్తి చేయాలని డీఆర్ఎం కు విజ్ఞప్తి చేశారు.